చిలకమ్మ కథ. ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో అహంకారులైన కొందరు పండితులు తాము సమస్త వేదాలు చదివామని, తమకు తెలియని విషయమే లేదని గొప్పలు చెప్పుకుంటారు. రాజు శ్రీకృష్ణదేవరాయలు కూడా వారి పాండిత్యాన్ని మెచ్చుకుంటారు. ఇది చూసి తెనాలి రామకృష్ణుడు వారికి ఒక పాఠం నేర్పాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు రామకృష్ణుడు సభలోకి వచ్చి, మహారాజా, నేనొక అద్భుతమైన చిలుకను కొన్నాను. అది మామూలు చిలుక కాదు, భవిష్యత్తును చెప్పగలదు, సకల శాస్త్రాలను వల్లెవేయగలదు అని గొప్పగా చెబుతాడు. దానికి ఆశ్చర్యపోయిన రాజు, మిగిలిన పండితులు ఆ చిలుకను చూడాలని కోరుకుంటారు. అప్పుడు రామకృష్ణుడు ఒక బోనును తీసుకొని వచ్చి అందులో ఒక చిలుక బొమ్మను ఉంచుతాడు. ఆ బొమ్మకేమీ మాట్లాడే శక్తి ఉండదు. అందరూ ఆశ్చర్యంతో, ఇదేమిటి రామకృష్ణ, ఈ చిలుక ఏమీ మాట్లాడేదేమీ అని అడుగుతారు. దానికి రామకృష్ణుడు చాలా తెలివిగా ఇలా సమాధానం ఇస్తాడు. మహారాజా, ఇది చాలా పవిత్రమైన చిలుక. దీనికి మాటలు రావాలంటే ఒక చిన్న నియమం ఉంది. అదేమిటంటే, ఈ రాజ్యంలో ఎవరైతే ఎప్పుడూ పాపం చేయలేదో, ఎప్పుడూ తప్పు చేయని పవిత్రమైన వ్యక్తి ఉంటారో వారు మాత్రమే ఈ చిలుకతో మాట్లాడాలి. అలా మాట్లాడితే అది కూడా మాట్లాడుతుంది. రామకృష్ణుని మాటలు విన్న ఆ పండితులు, మంత్రులు ఒక్కొక్కరుగా వెనుకడుగు వేస్తారు. ఎందుకంటే తమ జీవితంలో ఏదో ఒక తప్పు, అబద్ధము లేదా పాపం చేసి ఉంటామని భయపడతారు. రాజు సైతం ఆ చిలుక ముందు నిలబడటానికి ధైర్యం చేయలేకపోతాడు. చివరికి ఎవరూ ఆ చిలుకను పరీక్షించడానికి ముందుకు రారు. అప్పుడు రామకృష్ణుడు నవ్వుతూ, మహారాజా, తప్పులు చేయని మనిషి ఈ భూమి మీద ఎవరూ ఉండరు. అలాంటిది తమకు సమస్త శాస్త్రాలు తెలుసని, తమంతటి పండితులు లేరని గర్వంతో విర్రవీగే ఈ పండితుల అహంకారాన్ని భగ్నం చేయడానికి నేను ఈ నాటకం ఆడాను అని నిజం చెప్తాడు. అప్పుడు తమ తప్పును గ్రహించిన పండితులు రామకృష్ణుడు తెలివితేటలకు తలవంచి తమ అహంకారాన్ని వదిలివేస్తారు. రాయలవారు రామకృష్ణుడిని మరోసారి ప్రశంసిస్తారు. ఈ కథ ద్వారా ఎవరికీ తమకన్నీ తెలుసు అనే అహంకారం ఉండకూడదనే నీతిని తెనాలి రామకృష్ణుడు అందరికీ సున్నితంగా బోధిస్తారు.